క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సైనికులు విధి నిర్వహణలో భాగంగా మనుష్యులను చంపితే దేవుడు క్షమిస్తాడంటే దేవుడు క్షమిస్తాడు విత్ కండిషన్స్. ఒకవేళ దేవుడు క్షమించడు అని కనుక మీరు నన్ను అడిగితే, అలాగైతే బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది సైనికులను దేవుడు క్షమించినట్లుగా చూస్తాం. ఉదాహరణకి, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు అని పలికినటువంటి శతాధిపతి గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్పాడో మనకు తెలుసు. లూకాసు వార్త 7వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఏమంటారు చూడండి ప్రియులరా, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు ఈ మాటలకు ఆశ్చర్యపోయి? చూడండి ప్రియులారా, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని చెప్పి సాక్ష్యమిస్తున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎవరి గురించి? ఒక శతాధిపతి గురించి. శతాధిపతి అంటే ఎవరు? సైన్యానికి అధ్యక్షుడు. అంటే సైన్యాధ్యక్షుడు అని అంటే అర్థం ఏంటి? సైనికుడు నుంచే ప్రమోషన్ పొందడం ద్వారా సైన్యాధ్యక్షులు అవుతారు. అంటే ఇప్పుడు అతను కూడా ఏం పని చేస్తాడు? దేశానికి ప్రమాదం వాటిల్లితే, దేశం శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు ఇతడు కూడా ఏం చేయాలి? యుద్ధంలో పాల్గొవాలి. ఆ యుద్ధంలో శత్రువుల ప్రాణాలు తీయాలి. అది తప్పనిసరి పరిస్థితి. అంటే ఇక్కడ ఈయన ఏమైనా రిటైర్మెంట్ ఏమైనా అయ్యాడంటే లేదు. తన వృత్తిలో కొనసాగుతూనే యేసుక్రీస్తు వారి పైన అపారమైన విశ్వాసం కలిగిన వాడు. ఇప్పుడు ఇతని విషయంలో యేసుక్రీస్తు వారు సానుకూల దృక్పథంతో కనిపిస్తున్నాడా, వ్యతిరేక దృక్పథంతో కనిపిస్తున్నాడా అని అంటే తప్పకుండా సానుకూల దృక్పథంతోనే ఉన్నాడు. పైగా అతన్ని పొగుడుతున్నాడంటే అతన్ని దేవుడు క్షమిస్తున్నాడని అర్థం. అంటే ఇతని వృత్తిలో ఉంటూనే భక్తి కలిగి ఉన్నాడు. ఒక సమాజ మందిరాన్ని కట్టించాడట యూదుల కోసం. అంటే భక్తి చేస్తున్నాడు, తన వృత్తిని కూడా చేస్తున్నాడు. అయినా దేవుడు ఇతన్ని క్షమించాడు కదా. అలాగే కొర్నేలి విషయంలో కూడా మీరు తీసుకోండి. కొర్నేలి గురించి కూడా దేవుడు ఏమని రాయించాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత భక్తుల ద్వారా అన్నప్పుడు అదే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో, వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి యగు కొర్నేలి అంటున్నారు. అంటే అతని గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, నీతిమంతుడట, దేవునికి భయపడవాడట, యూద జనులందరి చేత, ఇతడు కూడా అన్యుడైనప్పటికీ భయము, భక్తి, నీతి, ధర్మకార్యాలు, ప్రార్థన, కుటుంబంతో సహా గొప్ప భక్తి కలిగినటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఈయన వృత్తి ఏంటి? ఈయన కూడా ఏంటట? శతాధిపతి అయిన కొర్నేలి అని వ్రాయబడింది. అంటే ఈయన కూడా ఒక సైనికుడే. అంటే సైనికులకు అధ్యక్షుడు. అంటే ఈయన కూడా ఒక సైనిక వృత్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఈయన కూడా ఏమైనా రిటైర్మెంట్ ఏమైనా పొందాడనంటే ఇంకా తన వృత్తిలోనే కొనసాగుతున్నాడు. అలా వృత్తిలో కొనసాగుతూనే దేవునికి భయభక్తి కలిగి ఉన్నాడట, ప్రార్థనలు చేస్తున్నాడట, కుటుంబాన్ని కూడా భక్తిగా ఉంచుకోగలుగుతున్నాడు. అందుకే దేవుడే స్వయంగా భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురును తన ఇంటికే పంపించాడు. అంటే దేవుడే తన ఇంటికి వెళ్ళేంత గొప్ప భక్తి కలిగిన వాడు, ధర్మకార్యాలు చేసినటువంటి వాడు. అంటే ఇతని విషయంలో కూడా దేవుని మనసు ఎలా కనిపిస్తుంది? క్షమిస్తున్నట్టుగా, సానుకూల దృక్పథంతోనే మనకు కనిపిస్తుంది. అంటే క్షమిస్తున్నాడు. అయితే ఎప్పుడు క్షమించడు? అందుకే దేవుడు, మీకు ముందుగానే చెప్పాను, దేవుడు క్షమిస్తాడు విత్ కండిషన్స్ అన్నాను. అంటే షరతులతో కూడినటువంటి క్షమాపణ అనేది వీరికి ఉంటుంది. ఈ వీడియో సందేశాన్ని మీరు పూర్తిగా వినాలి. మధ్యలో మీరు స్కిప్ చేశారు, లేకపోతే విడిచిపెట్టారు అనుకోండి, మీకు నేను చెప్పే సమాధానం అర్థం కాదు, పైగా అపార్థం అవుతుంది. కనుక పూర్తి సందేశాన్ని వినండి. ఒకవేళ ఇది మీకు నిజము, ఇది వాస్తవం అని భావిస్తే మీరు అనేకులకు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని దేవుని పనిలో ముందుకు నడిపేలా మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, 3వ అధ్యాయము లూకాసు వార్త 12వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటి అన్నప్పుడు, బాప్తిస్మమిచ్చి యోహాను యోర్దాను నది దగ్గర నిలబడి తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, వాక్యం చెబుతూ ఉన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీలను ఉద్దేశించి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, మా అంత భక్తులు ఎవరు లేరు, మేము దేవుని సంతానం, మమ్మల్ని మించినటువంటి ప్రజలు ఈ భూమి మీద ఎవరు లేరు అన్న ఒక రకమైనటువంటి గర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు. అందుకే వారిని చూసి దేవుడు బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం తీసుకోండి, మీరు మారు మనసు చెందాలి, ఎందుకంటే ఉగ్రతను మీరు తప్పించుకోవాలి, రాబోయే ఉగ్రత నుంచి మీరు కాపాడబడాలి అని అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు ఇప్పుడే బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పి వారికి ప్రకటిస్తూ ఉంటే, కొంతమంది అక్కడ నిలబడినటువంటి ఆ పరిసయ్యులు,
సద్దుకైలు వీళ్ళందరూ అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటే, ఒక అంగి ఉన్న 2 అంగీలు ఉన్నవాడు లేనివానికి ఒక అంగి ఇవ్వండి, ఆహారం కలిగిన వాడు లేనివానికి ఆహారం పెట్టండి అని ఈ విధంగా చెబుతూ ఉంటే, అందులో మరి ఆ వాక్యాన్ని వింటున్నటువంటి సుంకరులు కూడా ముందుకొచ్చి అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. సుంకరులను బాప్తిస్మం పొంద వచ్చి, బోధకుడా మేమేం చేయవల్లని అతన్ని అడగగా, మేమేం చేయాలయ్యా మరి బోధకుడా అని అడిగినప్పుడు, ఆ సుంకరులు అంటే ఎవరు? ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, సుంకాన్ని వసూలు చేసేటటువంటి, పన్ను వసూలు చేసేటటువంటి వారు. వీరొచ్చి మరి మేమేం చేయాలని అంటే ఆయన అంటున్నాడు చూడండి, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. మీకు ఎంతైతే నిర్ణయించాడో, ఒక ప్రభుత్వము మీకు ఎంతైతే వసూలు చేయమని న్యాయబద్ధంగా నిర్ణయించారో అంతే తీసుకోండి, అంతకు మించి ₹1 కూడా ఎక్కువ తీసుకోకూడదు. అంటే వృత్తి ధర్మాన్ని మీరు పాటించండి, కానీ ఆ వృత్తి ధర్మాన్ని పాటించకుండా అధర్మంగా నడవకండి అని అంటున్నాడు. కిందికి ఇప్పుడు సైనికులు కూడా అంటున్నమాట చూడండి. మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదనూ అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది యుండుడని వారితో చెప్పాను. అంటే ఇక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత దేవుడు మరి వివిధ వృత్తులలో కొనసాగుతున్న వారికి, ముఖ్యంగా సైనికులతో ఏమంటున్నాడంటే, నైనా మీరు అన్యాయంగా ఎవరిని బాధ పెట్టకండి, అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడకండి. మీకు అధికారం ఉంది కదా, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకండి, వృత్తి ధర్మాన్ని మీరు విస్మరించకండి, అప్పుడైతేనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అంతే కదా. ఏమండి, ఈరోజు సైనికులు అన్నవారు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక వృత్తి, వాళ్ళు సైనిక వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రతి వృత్తికి ఒక ధర్మం అన్నది ఉంటుంది, వృత్తి ధర్మం అన్నది ప్రతి ఒక్కదానికి ఉంటుంది. ఈరోజు ఒక డాక్టర్, అతని వృత్తి ధర్మం ఏంటి అన్నప్పుడు, ఎవరైనా సరే, అతడు చెడ్డవాడైనా మంచివాడైనా ప్రాణాపాయ స్థితిలోనో లేకపోతే రోగంతోనో తన హాస్పిటల్కి వస్తే మరి వారు ఎవరు ఏంటి అని ఆరా తీయకుండా వారి ప్రాణాలను కాపాడడం అతని ధర్మం. అలాగే ఒక రైతు, అతని వృత్తి ధర్మం ఏంటి? భూమిని సాగు చేసి పంటను పండించడం అతని యొక్క వృత్తి ధర్మం. ఇప్పుడు సైనికుడిగా ఉన్నప్పుడు సైనికుని యొక్క వృత్తి ధర్మం ఏంటి? శత్రువుల నుంచి దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం. దేశం మీదకి శత్రు దేశాలు గనక ఒకవేళ యుద్ధానికి వస్తే దేశ ప్రజల పక్షాన ముందుండి మరి పోరాడడం. ఆ పోరాటంలో భాగంగా మరి అతడు తన ప్రాణాలు కోల్పోవచ్చు, లేదా అవతలి వ్యక్తి ప్రాణాలు కూడా తీయవచ్చు. ఎందుకంటే అది అతని ఆ విధంగా మరి యుద్ధం చేయడము అన్నది అతని యొక్క వృత్తి ధర్మం. అది ఒక డాక్టర్ వృత్తి ధర్మం వైద్యం చేయడం ఎలాగో, ఒక రైతు వృత్తి ధర్మం పంటలు పండించడం ఎలాగో, ఒక టీచర్ వృత్తి ధర్మం పాఠాలు, ఎలాంటి వారి పిల్లలు వచ్చినా సరే వారికి పాఠాలు చెప్పడం వారి వృత్తి ధర్మం ఎలాగో, సైనికుడు తన వృత్తి ఏంటి, తన వృత్తి ధర్మం ఏంటి, తన వృత్తి యొక్క విధి ఏంటి అన్నప్పుడు దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం, శత్రువులు దేశంలోకి రాకుండా అడ్డుకోవడం, యుద్ధాలు వస్తే దేశ ప్రజల పక్షాన పోరాడడం, అది వాళ్ళ యొక్క వృత్తి ధర్మం. పైగా ఈ అధికారం అన్నది సైనికులకు ఎవరిచ్చారన్నప్పుడు సాక్షాత్ దేవుడే ఇచ్చాడు. ఈ సమయంలో ఒక డౌట్ కూడా మీకు వస్తూ ఉండొచ్చు, ఏంటంటే, ఏమంటే ప్రాణాలు తీయడం తప్పు కదా, ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు కదా అని. ఎస్, మనకు లేదు, అంటే సాధారణ ప్రజలకు ఈ హక్కు లేదు, కానీ సైనికులకు మరి ఆ అధికారం అనేది ప్రభుత్వం ఇచ్చింది అని అంటే, అందుకే సామాన్య వ్యక్తుల్లో కనుక మారణాయుధాలు కనిపిస్తే మరి వారిని బొక్కలో వేస్తారు, అంటే జైల్లో వేస్తారు. ఎందుకంటే అది మన చేతిలో ఉండకూడదు. తుపాకులు అన్నవి, మారణాయుధాలు అన్నవి ఎవరి చేతిలో ఉండాలి? ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన వారి చేతిలోనే ఉండాలి. ఇప్పుడు ఈ సైనికుల చేతిలో తుపాకీలు పెట్టింది ఎవరు? ప్రభుత్వమే పెట్టింది. అంటే ఆ అధికారం ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఎవరు అని అన్నప్పుడు దేవుడే. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. పిలాతు ఏమంటున్నాడంటే, ప్రియులారా, అందుకు గనుక పిలాతు 10వ వచనంలో, కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నువ్వు ఎరగవా అన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా? నీకు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది నాయనా? నీకు అధికారం ఎక్కడి నుండి వచ్చిందంటే పైనుండి ఆ దేవుడు నీకు అధికారం ఇస్తే తప్ప నీకు ఆ అధికారము రాలేదు. అంటే ఈరోజు నువ్వు ప్రభుత్వముగా ఉన్నావు, రోమా ప్రభుత్వానికి నువ్వు మరి అధ్యక్షుడిగా ఉన్నావు అని అంటే ఆ అధికారం నీ చేతిలో పెట్టింది దేవుడే. రోమపత్రిక 13వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు.
వారికి భయపడక ఉండగోరీతివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అన్నాడు. అధికారులు ఎవరు పరిచారకులట? దేవుని పరిచారకులు. అంటే ప్రభుత్వములో అధికారులుగా చెలామణి అయ్యే వాళ్ళందరూ కూడా దేవుని పరిచారకులు. ఎందుకంటే దేవుడే వారికి అధికారము ఇచ్చాడు. అంటే ఈరోజు సైనికుల చేతిలో తుపాకీ పెట్టి దేశ రక్షణ కోసం అక్కడ నిలబెట్టింది ప్రభుత్వం అయితే, ఆ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే పరోక్షంగా దేవుడే వారికి ఆ అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అది వృత్తి ధర్మానికి లోబడి ఉండాలి. ఒకవేళ ఆ వృత్తి ధర్మాన్ని నువ్వు అధిగమించావా, ఆ వృత్తి ధర్మాన్ని నీవు పాటించకపోయావా, నిన్ను దేవుడు క్షమించడు. అలాంటి సైనికుల్ని దేవుడు క్షమించడు. ఉదాహరణకు మీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులలో యోవాబు ఒకడు. ఈ యోవాబు ఎవరు అన్నప్పుడు సైన్యాధ్యక్షుడే. అంటే దావీదు యొక్క సైన్యాధ్యక్షులలో చాలా పేరు పొందినటువంటి గొప్ప యోధుడు ఈయన. ఇలాంటి యోవాబు తన వృత్తి ధర్మాన్ని అధిగమించి తప్పు చేశాడు. ఉదాహరణకి ఫస్ట్ అబ్షాలోం విషయంలో దావీదు గారి మీద అబ్షాలోం తిరుగుబాటు చేసిన సంగతి మీకు తెలుసు. అలా తిరుగుబాటు చేసి దావీదును తరిమేస్తే దావీదు గారు మరలా తన రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం ముగ్గురిని అనగా 3 భాగాలుగా తన సైన్య సమూహాన్ని అబ్షాలోం మీదకి పంపుతాడు. అందులో ఒకటి యోవాబు సమూహం, రెండవది అభిషై సమూహం, మూడవది ఇత్తై సమూహం. ఇలా 3 సమూహాలను చేసి ఒక కండిషన్ పెట్టి పంపిస్తాడు. ఏంటి అన్నప్పుడు 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును, అభిషైని, ఇత్తయిని పిలిచి, ఆ ముగ్గురిని పిలిచి ఏమంటున్నాడంటే, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను. నాయన, మీరు సైన్యాన్ని తరిమి పట్టుకుంటారు కదా, నా కొడుకైనటువంటి అబ్షాలోముకి మాత్రం ఏ హాని తలపెట్టకండి నాయన, అతని ఏమి చేయకండి, అతని ఎడల దయ చూపించండి అని చెప్పాడు. ముగ్గురిని పిలిచాడు సైన్యాధ్యక్షులను, ముగ్గురికి చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత యోవాబు ఏం చేశాడో మీకు తెలుసు. అలా వెళ్ళిన తర్వాత అబ్షాలోము తరుముతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అతని వెంట్రుకలు చాలా ఎక్కువ కాబట్టి ఆ వెంట్రుకలు గాలికి అలా అబ్షాలోము తరుముతున్నటువంటి ఆ సందర్భంలో అబ్షాలోం యొక్క వెంట్రుకలు మస్తకి వృక్షానికి తగలడం ద్వారా అక్కడ చిక్కుకొని వేలాడబడతాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడినప్పుడు ఈ సమాచారాన్ని తీసుకెళ్లి యోవాబుకు ఒక సైనికుడు చెబితే, అప్పుడు యోవాబు ఏమంటాడు తెలుసా? నువ్వు అతన్ని చంపితే వెండి, తర్వాత ఒక నడికట్టు, 10 తులాల వెండి, ఒక నడికట్టు నీకు ఇస్తాను, అతన్ని చంపండి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను, మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధి నీకే విరోధము కదా అని యోవాబుతో అనగా. అంటే నువ్వు 10 తులముల వెండి కాదు నాయన, 1000 తులముల వెండి ఇస్తాను అన్నా కూడా నేను ఆ రాజుకు ద్రోహం తలపెట్టను అని అనగానే, అయితే నీకు చెప్పేది ఏంటని చెప్పి గురి చూసి 3 బాణాలు అతని గుండెల్లో కొట్టి చంపేస్తాడు. అంటే ఇప్పుడు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేస్తున్నాడు. అక్కడ రాజు ఏం చెప్పాడు? అబ్షాలోం విషయంలో మీరు దయ చూపండి అన్నాడు. కానీ దానికి భిన్నంగా యోవాబు 2వ మారు కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఎవరి విషయంలో అన్నప్పుడు? అమాషా అనే వ్యక్తి విషయంలో. ఏంటి అన్నప్పుడు ఇక్కడ దావీదు రాజు మీద అబ్షాలోం తర్వాత మరొకటి తిరుగుబాటు చేశాడు. వాడే షెబా. వీడు బెన్యామీనీయుడు. వీడు ఏం చేశాడనంటే మిగతా ఇశ్రాయేలీలందరినీ దావీదు రాజుకు వ్యతిరేకంగా కూడగట్టుకొని అతని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఈ అమాష అయితే కొందరు యూదులేమో రాజుపక్షాన ఉన్నారు, మరికొందరేమో వాణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో అమాష అనే వ్యక్తిని రాజు పిలిపించి, నువ్వు 3 దినముల్లోగా యూదులందరినీ సమకూర్చుకొని నా దగ్గర తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎంతకీ అమాష తిరిగి రాకపోయేసరికి అమాషాను ఎక్కడ వీడు బిక్రీ కుమారుడైనటువంటి షెబా అనువాడు చంపేశాడో ఏమని భావించి యోవాబును అలాగే తర్వాత అభిషైని పంపిస్తాడు. మీరు వెళ్ళి వాడిని పట్టుకొని తీసుకురండి అని పంపిస్తే, అలా ఇద్దరు బయలుదేరినప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు చూడండి. కాబట్టి యోవాబు వారును, కెరేతీయులను, పెలేతీయులను, బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడు షెబను తరంబోయారు. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గర రాగా అమాషా వారిని కలయవచ్చును. అయితే ఎప్పుడైతే వీళ్ళు అలా వాడిని తరమడానికి వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎక్కడి వరకు వచ్చారట? గిబియోనులో ఉన్నటువంటి పెద్ద బండ దగ్గరికి రాగా అక్కడ అమాషా ఎదురొచ్చాడు. అంటే చచ్చిపోయాడు అనుకున్నవాడు బ్రతికే ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే యొక్క అమాషాను యోవాబు చూశాడో అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి ప్రియులారా. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు
పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేల పడెను. ఎదురు పడగానే అప్పుడు యోవాబు తను కట్టుకున్నటువంటి తను ధరించుకున్నటువంటి వస్త్రం పైన మరి ఒక వరలో కత్తి పెట్టుకొని ఉన్నాడు. అయితే ఆ వర వదులై ఏమైందంటే నేల మీద పడింది. అతని దగ్గర ఇప్పుడు యోవాబు దగ్గర కత్తి ఉన్న సంగతి అమాషాకు తెలియదన్నమాట. ఈ యోవాబు ఏం చేశాడు, ప్రేమగా అతన్ని ప్రేమగా మాట్లాడి దగ్గరకు పిలుచుకొని, చూడండి ప్రియులారా, అది నేను చెప్పేదంటే మీరు చదువుతాను వినండి. 9వ వచనం. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని, అమాష యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. ఎంత ఘోరం చేశాడంటే దగ్గరికి పిలుచుకున్నాడు, నమ్మించి మోసం చేశాడు అంతే. ముద్దు పెట్టుకునే వాళ్ళగా దగ్గరికి తీసుకొని అలా పడిపోయిన ఆ కత్తిని తీసుకొని తెలియకుండానే కడుపులో గుచ్చితే పేగులు బయటపడ్డాయట. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది యోవాబుకు అమాషాను అని అంటే ఇక్కడ వీని స్వార్థం ఉంది. సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. మరియు అమాషా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలుగజేయును గాకని చెప్పుడనెను. అంటే రాజైన దావీదు ఈ విధంగా మరి అబ్షాలోం విషయంలో యోవాబు చేసినటువంటి ద్రోహాన్ని బట్టి అతన్ని సైన్యాధ్యక్షుడి నుంచి తొలగించి తన బంధువుడు, తన ఎముకనంటున్నటువంటి వాడైనటువంటి అమాషాను యోవాబుకు బదులుగా సైన్యాధ్యక్షుడిని చెయ్యాలని దావీదు రాజు భావించాడు. ఈ విషయం వీడికి తెలిసింది. ఎక్కడ వీడు నాకు అడ్డొస్తాడో అని చెప్పి, ఎక్కడ వీడు నా పదవిని వీడు గుంజుకుంటాడేమన్న భయంతో ఏం చేశాడనంటే అమాషాను చంపాడనమాట. అంటే ఒక సైనికుడుగా దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేశాడు, తన స్వార్థం కోసం వాడుకున్నాడు. ఇలాంటి వారిని దేవుడు క్షమిస్తాడా? ఇలాంటి సైనికులను దేవుడు క్షమిస్తాడంటే క్షమించడు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్నవారిని దేవుడు క్షమిస్తాడు తప్ప తనకిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని, అది సైనికుడైనా, మిగతా ఏ వృత్తిలో ఉన్నవాడినైనా, ఏ లంచగొండినైనా, నిజాయితీగా పనిచేయని ఎవడినైనా సరే దేవుడు క్షమించడు. అందుకే దావీదు రాజు కూడా ఏమంటున్నాడు చూడండి ఈ యొక్క యోవాబు గురించి. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. దావీదు గారు అవసాన కాలంలో అనగా మరణకాలం సమీపమైంది, తను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరి సొలొమోనుకి చేస్తున్నటువంటి బోధ ఇది. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతరి కుమారుడైన అమాషాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవు ఎరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దునైనా. యుద్ధకాలంలో ఒకరినొకరు ఏ విధంగా అయితే చంపుకుంటారో సమాధాన కాలమందు కూడా తనకిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ నేరం నా మీద పడేటట్లుగా చాలా ద్రోహం చేశాడు. చాలా నా మీద పడినట్లుగా అతడు చాలా ద్రోహం చేశాడు. కాబట్టి అతన్ని అసలు వదలవద్దు అని అంటే మన సొలొమోను చేతిలో యోవాబు కుక్క చావు చచ్చాడు. అంటే అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. యుద్ధ సమయంలో చంపడం న్యాయమే, కానీ సమాధాన కాలమందు కూడా ఏం చేశాడట, రక్తాన్ని ఏరులై పారించాడట. తన స్వార్థం కోసం అమాయకులైన వారి ప్రాణాలు తీశాడట, తన యొక్క సైన్యాధ్యక్షుడని ఆ పదవిని అడ్డు పెట్టుకొని. ఇలాంటి వారిని దేవుడు క్షమించడు. కావున ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇది మీకు రాంగ్ అనిపిస్తే కామెంట్స్ చేయండి. తప్పకుండా దానికి మరలా నేను ప్రతిస్పందనగా మరో వీడియో చేస్తాను కనుక ఈ వీడియో సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి. ఆ విధంగా మరి మనమంతా కలిసి అగ్నిలో నుండి లాగినట్టు కొందరి ఆత్మలనైనా రక్షించుదాము అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనములు. థ్యాంక్ యూ.